నమస్తే. కంబరామాయణం. కంబ మహాకవి తమిళంలో రాసినటువంటి మధురమైనటువంటి రామాయణ గాథ. నారచీరలు ధరించి వనవాసానికి బయలుదేరారు ముగ్గురు. జనం కనుల వెంట ఉబికి వచ్చే కన్నీటితో వీధులు తడిసి ముద్దయిపోయాయి. లక్ష్మణుడు ముందు నడుస్తుండగా సీతారాములు ఆయన వెనక నడిచారు. రాముడు లేని అయోధ్యలో ఉండి ప్రతిరోజు ఏడ్చే కన్నా రామునితో కలిసి అరణ్యవాసమే మేలని రాముడి కన్నా ముందే అడవిబాట పట్టారు పౌరులు. చక్రవర్తి నివాస భవనం చేరుకుని తల్లులకు నమస్కరించాడు రామచంద్రుడు. నారచీరలతో అత్యంత సాధారణంగా ఉన్న కోడలిని చూసి కౌసల్య సుమిత్రులు కంటతడిబెట్టారు. తల్లులను అతి కష్టం మీద ఓదార్చి సుమంత్రుడు తెచ్చిన రథమెక్కి అరణ్యవాసానికి బయలుదేరారు ముగ్గురు. గోడల మీది చిత్తరువులు, దశరథుడి భార్యలు తప్ప అందరూ రాముడి వెంట కదిలారు. సూర్యుడు పడమటి కొండలలోకి మెల్లగా వాలుతున్నాడు. ఆకాశం రంగులు మారుస్తూ కనపడుతున్నది. అమృత కలశం వంటి కైకమ్మ హృదయం మంధర ఒలికించిన విషపు చుక్కలతో విషభాండముగా మారినట్లు సూర్యుడు అస్తమించగానే ప్రకాశవంతమైన ఆకాశం నల్లగా మారిపోయింది. రాముడెక్కిన రథం కొన్ని యోజనాలు ప్రయాణించి ఒక తపోవాటిక చేరింది. రాముడు రథం దిగి వెళ్ళి తాపసులకు ప్రణమిళ్ళాడు. నల్లటి ఆకాశం మణులు పొదిగిన దుప్పటిలా మారిపోయింది. వనంలో అయోధ్యావాసులు ఒక యోజన దూరం మేర నిండిపోయి ఉన్నారు. వారి తిండి తిప్పలు చూసేవారెవరూ లేరు. ఉదయం నుండి రథం వెంట పరుగెత్తి అలసి సొలసిన వారంతా రాయి రప్ప తుప్ప వేటిని లెక్క చేయకుండా ఎక్కడి వారక్కడ విశ్రమించారు. అందరూ గాఢనిద్రా పరవశులై ఉన్నారు. సీతారామ లక్ష్మణులు సుమంత్రుడు తప్ప. తన కోసం తన వెంట వస్తున్న జనాన్ని ఒక్కసారి పరీకించి చూశాడు రామచంద్రుడు. హృదయంలో కరుణ పొంగింది. వెంటనే సుమంత్రుని పిలిచాడు. సుమంత్రుడు వచ్చి రామచంద్రుడికి నమస్కరించి నిలుచున్నాడు. ఆయనను చూసి, సుమంత్రా, నీవు నాకు పితృసమానుడవు, నాకు నీవొక మేలు చేయవలే అని అడిగాడు. అదేమిటి రామా, నీవు అడగడము నేను చెయ్యకపోవడమునా, ఏమిటది అని అడిగాడు సుమంత్రుడు. నా వెంట వచ్చిన ఈ అశేష ప్రజానీకాన్ని చూశావు కదా, నా మీద ప్రేమతో అడవికైనా సిద్ధమంటూ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు. వీరంతా ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నారు. నీవు వెంటనే రథాన్ని తీసుకొని అయోధ్యకు వెళ్ళిపో. తెల్లవారి లేచిన తర్వాత వీరంతా రథచక్రాల గురుతులను చూసి నేను అయోధ్యకు తిరిగి వెళ్ళినానని భ్రమించి వీరు కూడా తమ ఇళ్లకు మళ్ళీపోతారు అంటూ మాట్లాడిన రామచంద్రుని వైపు చూసిన సుమంత్రుడు, రామయ్య, నిన్ను వదిలి నేనుండలేనయ్యా. నన్ను మాత్రం అయోధ్యకు వెళ్ళమని అనకయ్యా. ఏ ముఖం పెట్టుకుని నేను అయోధ్యకు వెళ్ళను? నిన్ను తిరిగి తీసుకురాకుండా వెళ్ళి చక్రవర్తికి ఎదురుపడటం నా వల్ల కాదు. నా రాముడేడి అని అడిగితే, క్రూర మృగాలు సంచరించే ఘోరాటవిలో సుకుమారి సీతను రామలక్ష్మణులను వదిలివేసి వచ్చానని చెప్పనా? ఏమని చెప్పను? అసలే ఆరిపోయే దీపంలా ఉన్న ఆయన ప్రాణదీపం నీవు అడవికి వెళ్ళినది సత్యమని తెలిసి ఆ క్షణమే ఆరిపోదు? అంతటి ఘోర పాపానికి నేనొడిగట్టలేనయ్యా అని క్రింద పడి విలపిస్తున్న సుమంత్రుడిని లేవదీసి నెమ్మదిగా ధర్మసూక్ష్మాలు బోధించి అయోధ్యకు వెళ్ళడానికి ఒప్పించాడు రామచంద్రుడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.